విజయ్ దేవరకొండ, రష్మిక మందాన అభిమానులు ఎప్పటినుంచో ప్రేమగా పిలిచే విరోష్ జంట చివరకు పెళ్లి బంధంతో ఒకటవుతుంది. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ అట్టహాసంగా జరగనుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య 3 రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఫిబ్రవరి 26 నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. పూల్ పార్టీలు, క్యాండిల్ లైట్ డిన్నర్లు, ప్రత్యేక థీమ్ ఈవెంట్స్తో పెళ్లికి రాయల్ టచ్ ఇచ్చారు. విదేశీ సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ప్రైవసీకి పెద్దపీట వేశారు. మార్చి 4న హైదరాబాదులో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఆసక్తికరంగా అభిమానులు పెట్టిన విరోష్ పేరునే ఈ జంట తమ వివాహానికి అధికారికంగా ఉపయోగించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మరో ఆసక్తికర అంశం వైరల్ అవుతుంది. 2018లో విడుదలైన గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ ఊహలో వచ్చే పెళ్లి సన్నివేశాన్ని నెటిజన్లు మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు. తెల్లవారగానే వెలుగు రేఖల పాటలో రష్మికను వధువుగా ఊహిస్తూ తాళి కట్టే సీనును దర్శకుడు పరశురామ్ ఎంతో రొమాంటిక్గా తెరకెక్కించారు. ఇప్పుడు నిజ జీవితంలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కుతూ ఉండటంతో అప్పుడే ఈ సంఘటనను ముందే ఊహించినట్లుగా చూపించిన పరశురామ్ను అభిమానులు విజనరీ డైరెక్టర్ అంటూ ప్రశంసిస్తున్నారు. గీత గోవిందం 2018లో విడుదలై రొమాంటిక్ కామెడీగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ విజయ్ గోవింద్గా, రష్మిక మందన్న గీతగా నటించారు. గీత ఆర్ట్స్ సమర్పణలో GA2 పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించారు. సుమారు 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 132 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని హౌస్ఫుల్ బోర్డులతో దూసుకెళ్లింది. విజయ్ దేవరకొండ, రష్మిక కెమిస్ట్రీ, పరశురామ్ హ్యూమర్ టచ్, గోపీ సుందర్ సంగీతం కలిసి గీత గోవిందం సినిమాను ఒక క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా నిలబెట్టాయి. ఇప్పుడు వారి నిజ జీవిత వివాహంతో ఆ సినిమాలోని పెళ్లి సీన్ మళ్ళీ నెట్టింట వైరల్ అవుతూ ఉండటం నిజంగా ఒక విశేషంగా మారిందనే చెప్పొచ్చు.